అంటే చీపురుపల్లిలో వారు కంటెస్ట్ చేస్తున్నారు. మీరేమన్నా ఇప్పుడు ఎంపీకి కంటెస్ట్ చేస్తున్నారు. ఆ సయోధ్య ఉండిద్దా రేపు ఎన్నికల్లో? నేను ఫస్ట్ సార్ ప్రకటన వచ్చిన తర్వాత నేను ఫస్ట్ కాల్ చేసి కళా వెంకటరావు చేశారు. ఎందుకంటే నేను బాగా ఇష్టపడతాను సార్. ఓకే. నేను పార్టీని ఇష్టపడతాను. ఓకే. తర్వాత నాయకత్వాన్ని ఇష్టపడతాను. అశోక్ గారు లాంటి ఒక డైనమిక్, ఒక నిజాయితీ గల, భారతదేశం గర్వించదగ్గ ఒక నాయకుడు కాన్స్టిట్యున్సీలో పార్టీ అధిష్టానం నన్ను గుర్తించి నన్ను పంపిస్తే ఒక ఎంపీ స్థానంలో నేను ఎంత హై ప్రొఫైల్ ఉండాలి సార్. నా ఆలోచనలు కానీ, నా పద్ధతులు కానీ, ఎంత బాధ్యత సార్. అది చిన్న విషయం కాదు సార్. అది నేను దాన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నాను నేను రన్నింగ్ లో. ఎట్లాగా ఎవరో మిత్రుడు ఫోన్ చేసి చెప్పాడు, మెసేజ్ పెట్టాడు, నీకు ఎంపీ ప్లేస్ ఇచ్చారని. నేను షాక్ అనమాట. నాకు కమ్యూనికేషన్ కూడా లేదు పార్టీ నుంచి. గర్వంగా చెప్తున్నా సార్. ఫోన్ కూడా ఎవ్వరు కూడా మీకు ఎంపీ ఇస్తున్నాం అని ఒక్కరు కూడా ఫోన్ చేయలేదు సార్. లిస్ట్ ప్రకటించడం చూసాను అంతే. అంటే ఒక కార్యకర్త నేను ఎంత హ్యాపీ ఫీల్ అవ్వాలి సార్. అంటే ఒక కార్యకర్తకి పార్టీ ఇచ్చిన అంత గౌరవం సార్ ఇది. అందుకే నేను ఈరోజు అంటాను, ఒక కార్యకర్తగా పనిచేస్తే మా కార్యకర్త అందరూ ఫోన్ చేస్తే అంటున్నారు, అన్న మాకు వచ్చింది, అన్న మాకు వచ్చింది అంటున్నారు. వాళ్ళకి వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. అంటే అంత ఫీల్ అవుతున్నారంటే పార్టీ ఎంత స్థాయికి తీసుకెళ్ళింది.